అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. శతాబ్దాలుగా సంపదను నిల్వచేయడానికి, కష్టకాలంలో భద్రత అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు అదేనండి బంగారం. అత్యంత కష్టమైన సమయాల్లో కూడా ఇది సంపదకు ఒక చిహ్నంగా నిలిచింది. కాని మన ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సంపదను దాచుకునే విధానం ఒక అద్భుతమైన డిజిటల్ పరిణామాన్నెదుర్కొంటోంది. సాంప్రదాయ ఆస్తులకు ఇప్పుడు సరికొత్త డిజిటల్ ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. కంటికి కనిపించని, చేతికి చిక్కని ఈ కొత్త డిజిటల్ ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినా కళ్లకు కనిపించే ఆ క్లాసిక్ మెరిసే లోహాన్ని నిజంగా ఎప్పటికీ భర్తీ చెయ్యగలవా? ఇది కేవలమేదో సాంకేతికపరమైన ప్రశ్న మాత్రమే కాదు సుమా. మన ఆర్థిక వ్యవస్థల పునాదుల గురించి మనం ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక ముఖ్యమైన అంశమిది. ముందుగా ఈ విశ్లేషణలో భౌతిక బంగారం యొక్క శక్తి అంటే ఎప్పటికీ నిలిచి ఉండే ఆ హెవీవెయిట్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుందాం. సరే, దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఎన్నో ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భౌతిక బంగారం ఎందుకు ఎప్పటికీ ఆకర్షణీయంగా ఉంటుందో ఈ 3 ప్రధాన అంశాలు స్పష్టంగా చెబుతాయి. మొదటిది దాని స్పర్శత్వం, అంటే దాన్ని భౌతికంగా పట్టుకోగలం, తాకగలం, చేతులతో పట్టుకుని సురక్షితంగా దాచుకోగలం. రెండవది దాని చరిత్ర. విలువను నిల్వ చేయడంలో దీనికి ఎన్నో వేల సంవత్సరాల నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, సార్వత్రిక విశ్వాసం. ఎటువంటి టెక్నాలజీతో సంబంధం లేకుండా ప్రపంచమంతటా భౌతిక బంగారాన్ని అంగీకరిస్తారు. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా దాని విలువ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక వాస్తవం ఉంది. భౌతిక బంగారాన్ని ఒక చోటనుంచి మరో చోటికి తీసుకెళ్లడం కొంచెం కష్టమైన పనే. దానికి భద్రత కల్పించడం కూడా ఒక సవాలే. అయినప్పటికీ కష్ట సమయాల్లో సంపదను నిల్వ చేయడానికి ఇదొక అత్యంత బలమైన సాధన. ఇదిచ్చే భరోసా, ఆ శాశ్వతత్వం బహుశా వేరే ఏ ఇతర ఆస్తిలోనూ కనిపించదు. ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో ఇదిచ్చే ఆ మానసిక ప్రశాంతత ఉందే, అది నిజంగా చాలా గొప్పది. అయితే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ రష్ అనగా ఆధునిక పోటీదారు రంగంలోకి ఎలా అడుగుపెట్టాడో చూద్దాం. ప్రపంచం చాలా వేగంగా మారుతుంది కదా, ఆవిష్కరణల వేగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, ఈ డిజిటల్ గోల్డ్ టోకెన్లు పాత కొత్త ప్రపంచాల మధ్య ఒక వారధిలా ఎలా పనిచేస్తున్నాయన్నదే. ఈ టోకెన్లు నిజమైన భౌతిక బంగారం మద్దతుతోనే ఉంటాయి. అంటే ప్రతి డిజిటల్ టోకెన్ వెనుక ఎక్కడో ఒక రియల్ వాల్ట్లో నిజమైన బంగారం భద్రంగా దాచి ఉంచబడుతుంది. కానీ దాని యాజమాన్యం మాత్రం పూర్తిగా డిజిటల్ రూపంలోనే నమోదై ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంప్రదాయ భద్రతను, ఆధునిక సాంకేతికతను భలేగా కలుపుతుందన్నమాట. కాని డిజిటల్ ఆస్తులన్నీ ఒకేలా ఉండవు సుమా. డిజిటల్ గోల్డ్ టోకెన్లకు పూర్తిగా భిన్నంగా బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు కూడా ఉన్నాయి. ఇవి పూర్తిగా వికేంద్రీకృతమైన డిజిటల్ ఆస్తులు. వీటికి భౌతిక బంగారానికి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. ఇవి ఏ భౌతిక లోహం మద్దతు లేకుండా కేవలం ఆ బ్లాక్చైన్ సాంకేతికత ఆధారంగా పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తాయి. ఈ ఆధునిక డిజిటల్ ఆస్తులు అందించే అద్భుతమైన ప్రయోజనాలను ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటిది, వీటిని నిల్వ చేయటం చాలా సులభం. పెద్ద పెద్ద వాల్టులు, లాకర్లు ఏమీ అవసరం లేదు. అంతా డిజిటల్గానే సురక్షితంగా ఉంటుంది. రెండవది, అత్యంత వేగవంతమైన బదిలీ. ప్రపంచంలో ఏ మూలకైన విలువను కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో పంపించేయవచ్చు. మూడవది, దాని విభజన. దీనివల్ల అత్యంత చిన్న భాగాలను కూడా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అంటే ఒక పూర్తి బంగారు నాణ్యం కొనలేనివారు కూడా అందులో ఒక చిన్న భాగాన్ని డిజిటల్గా చాలా సులభంగా సొంతం చేసుకోవచ్చనమాట. మరింత బాగున్నప్పుడు అంత పర్ఫెక్ట్ అని అనుకోలేం కదా. అందుకే డిజిటల్ నష్టాలను అంచనా వేయడం. ఒకసారి రియాలిటీ చెక్ చేసుకుందాం. డిజిటల్ ఆస్తులు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను, అంతకు మించిన వేగాన్ని అందించినా వాటికంటూ కొన్ని ప్రత్యేకమైన నష్టాలు ముప్పుగా పొంచి ఉంటాయి. ఇక్కడ మనం ఈ 2 విధానాలలోని వాస్తవాలను నేరుగా బేరీజు వేసుకోవచ్చు. డిజిటల్ ఆస్తులు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా హ్యాకింగ్ ముప్పు వాటికి పొంచి ఉంటుంది. అలాగే ప్రభుత్వాల నియంత్రణల్లో వచ్చే మార్పుల వల్ల ఆకస్మిక ఒడిదుడుకులు రావచ్చు.
అన్నిటికంటే ఒక విచిత్రమైన ప్రమాదకరమైన విషయమేంటంటే కేవలం ఒక చిన్న పాస్వర్డ్ మర్చిపోవటం వల్ల మొత్తం సంపదను కోల్పోయే ప్రమాదం కూడా ఇందులో ఉంటుంది. వీటికి విరుద్ధంగా భౌతిక బంగారం బలం ఎప్పుడూ దాని శాశ్వతత్వంలోనే ఉంటుంది. భౌతిక బంగారాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు కదా, అది మన కళ్ళెదుటే ఉంటూ అత్యంత పటిష్టమైన భరోసాను ఎప్పటికీ అందిస్తూనే ఉంటుంది. ఇక చివరిగా సంపద యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఒక పరిపూరకరమైన సహజీవనం గురించి మాట్లాడుకుందాం. భవిష్యత్తులో ఈ రెండింటిలో కేవలం ఒక్కటే గెలుస్తుందని ఆర్థిక నిపుణులు ఏమాత్రం భావించడం లేదు సుమా. రెండు ఆస్తులకు వాటికంటూ అత్యంత ప్రత్యేకమైన విభిన్నమైన బలాలున్నాయి. కాబట్టి ఈ రెండు రూపాలు కలిసికట్టుగా పనిచేసే ఒక అద్భుతమైన భవిష్యత్తును మనం చూడబోతున్నాం. ఆర్థిక వ్యవస్థల్లో తీవ్రమైన అస్థిరత ఏర్పడినప్పుడు ఆ భౌతిక బంగారం ఎప్పటిలాగే అంతిమ సురక్షిత ఆశ్రయంగా తన పాత్రను పోషిస్తూనే ఉంటుంది. అదే సమయంలో ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సంపదను సులభంగా నిల్వ చేయడానికి, అత్యంత వేగంగా బదిలీ చేయడానికి డిజిటల్ ఆస్తులు మనకు కొత్త మార్గాలను అందిస్తాయి. ఈ రెండు ఆర్థిక ప్రపంచంలో ఏకకాలంలో ఎలా పరిణామం చెందుతాయో చూడటం నిజంగా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆసక్తికరమైన ఆలోచనను పంచుకుందాం. ఒకవైపు శతాబ్దాల ఘనచరిత్ర ఉన్న భౌతిక బంగారం, మరోవైపు విప్లవాత్మకమైన అత్యంత వేగవంతమైన డిజిటల్ సంపద. ఈ రెండు మన ఆర్థిక వ్యవస్థలో వేగంగా విలీనమవుతున్న ఈ తరుణంలో రేపటి తరం యొక్క అంతిమ సురక్షిత ఆశ్రయం అసలు ఎలా ఉండబోతోంది? ఈ సాంప్రదాయ మరియు ఆధునిక సాంకేతికతల అద్భుత కలయిక మన భవిష్యత్తు ఆర్థిక పునాదులను ఎలా నిర్మిస్తోందో గమనించడం మనందరికీ ఒక ఉత్తేజకరమైన ప్రయాణమవుతోంది. ఇంతసేపు నాతో పాటు ఈ ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించినందుకు ధన్యవాదాలు.